ఇక ఎల్కకుర్తి వద్ద సభా ప్రాంగణం ప్రదేశంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నట్టు ఈ విజువల్ ప్రాంతంలోనే హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ రేపు సాయంత్రం 6:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. మొత్తంగా ఈ సభ కోసం 1500 ఎకరాలలో మొత్తం సభా ఏర్పాట్లను అయితే బీఆర్ఎస్ శ్రేణులు పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం 25 సంవత్సరాలలోనికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలు జరుపుకునేందుకు సిద్ధమవుతూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3000 బస్సులలో మొత్తంగా 1,50,000 మందికి పైగా ఆర్టీసీ ద్వారా ప్రైవేట్ వాహనాల ద్వారా మరొక 8.5 లక్షల మందిని మొత్తం కలిపి 10 లక్షల మందిని ఈ సభకు తరలించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కరీంనగర్, వరంగల్తో పాటు సిద్దిపేట ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాహనాలను పార్కింగ్ చేసేందుకు 400 ఎకరాలలో ఏర్పాటు చేశారు. ఇక ముందు వైపుకు స్టేజీకి ముందు వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం 169 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేసి 1,50,000 వరకు కుర్చీలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వారికి శామ్యానాలతో పాటు తాగునీటి వసతి కల్పించారు. 10 లక్షల మంది వరకు మజ్జిగ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి అందరికీ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించే విధంగా ఇక్కడ స్పష్టమైన సౌండ్ వచ్చే విధంగా కూడా సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తూ 23 LCD స్క్రీన్లను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కేసీఆర్ హెలిప్యాడ్లో ఇక్కడ హెలికాప్టర్ ద్వారా వచ్చిన తర్వాత దిగిన అనంతరం కూడా కార్వాన్ వాహనంలో ఇక్కడి నుంచి మనం స్టేజీకి వెనక వైపు కనపడుతున్నటువంటి గుడారం వద్ద చేరుకుంటారు. అక్కడ కాసేపు సేద తీరిన తర్వాత సాయంత్రం 7:05 స్టేజీ పైకి చేరుకొని అక్కడి నుంచి తన ప్రసంగాన్ని ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర ప్రజలకు కూడా వినిపించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే 5 విభాగాలుగా ఈ ఏర్పాట్లన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. స్టేజీకి కుడివైపున ఇటు నల్గొండ జిల్లా, ఖమ్మం, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి వాహనాలు పార్కింగ్ చేసేందుకు 500 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ని అలొకేట్ చేయడమే కాకుండా అక్కడ మొత్తం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక 3000 మంది ప్రత్యేక సిబ్బందిని కూడా ఇక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా క్యాడర్ని కూడా మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ని కూడా దీనికి వినియోగిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఇక మొత్తం 10 లక్షల మంది వరకు కూడా వస్తారని అంచనా నేపథ్యంలోనే వరంగల్, అదేవిధంగా హన్మకొండ జంట నగరాల పరిధిలో ఇప్పటికే గులాబీ శ్రేణులన్నీ కూడా జెండాలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం రెపరెపలాడుతున్నటువంటి గులాబీ జెండాల నడుమ రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇక పూర్తి స్థాయిలో జరిపేందుకైతే బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఎల్కకుర్తి వద్ద ఇక హెలిప్యాడ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇప్పచుకుంటూ రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ఏం చెప్తారు ప్రజలకు, ఇప్పటి వరకు కేసీఆర్ దాదాపు 16 నెలల నుంచి కూడా ఫామ్ హౌస్ నుంచి ఎక్కువగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ మొదట టీఆర్ఎస్గా 2001లో ఆవిర్భవించింది. ఉద్యమ నేపథ్యానికి రాజకీయ వేదికను కల్పించినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి కూడా 4 సంవత్సరాలు అవుతోంది. అయితే 10 ఏళ్ల పాలన తర్వాత 16 నెలల నుంచి కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పాలనపై కూడా భిన్న స్వరాలు వినిపిస్తున్న ఈ తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ తమ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా వరంగల్లో అతిపెద్ద రజతోత్సవ సభను ఎందుకు ఏర్పాటు చేస్తుందని ప్రజలంతా కూడా ఆసక్తిగా ఇప్పటికే దీనిపై అయితే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. రేపు సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్ బీఆర్ఎస్కు ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో కూడా తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. ఇక నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఎడ్ల బండ్ల ద్వారా సభకు 5 రోజుల ముందు నుంచి కూడా ఇక జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే సభకు అక్కడ రైతులంతా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. మరొక వైపుకు కేసీఆర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా 1500 ఎకరాల్లో వ్యవసాయ భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చామని చెప్పి వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది.